టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. కట్టుకొని రేట్లు వేసుకొని కట్టుకొని మీరు ఆడ అప్పు తెచ్చుకొని కట్టుకున్నాం సార్. కట్టుకున్నాక అప్పులు అయ్యి మేము దేశం పోయిన తర్వాత డోర్ లాక్ అని రాసుకుంటాం. ఇప్పుడు మా ఇల్లు పోతుంది సార్. మా మేము వదిలేసి 3 నెలలు అయింది సార్. మేము దూరం పోతాం సార్. అక్కడ దూరం పోతాం. మా గురించి మీకు అందరికీ తెలుసు. మన అన్నారు ఉన్నోళ్ళకి మేము డోర్ లాక్ అంటే మేము పిల్లలం తల్లిగా ఏం చేస్తాం, పిల్లలు హాస్టల్లో వేసుకుంటాము. సామాన్లు శుభ్రంగా ఉన్నాయి, మా మంచాలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి. దాంట్లో పెట్టి మేము దేశాలు వెళ్ళేసాం. మేము 3 నెలలు అయింది పోయి. ఈ వానకాలం కానీ ఇంకా సీడ్ పెరుగుతుంటుంది. మళ్ళీ వచ్చి సాఫ్ చేసుకున్నాం. ఇప్పుడు చేస్తున్న మూమెంట్ అందరం వస్తాం సార్. ఇక్కడ ఉన్న ఆడికి వస్తాం. మళ్ళీ వచ్చి పండుగలు వాళ్ళు చేసుకొని మళ్ళీ ఉంటాం. అట్లే మొన్న మేము మాకు తెలియగానే మేము చాలా దూరంకి వెళ్ళి వచ్చినాం సార్. వచ్చి చూస్తే మా వెంట కూలిపోయింది. ఇంకా మా అక్క 3 పిల్లగాడు ఉంటాడు. ఆ పిల్లగాడు ఆనే ఉంటాడు. ఇంకా వాళ్ళు మాకు ఫోన్లు చేసి కూలిపోతున్నారంటే వచ్చినాం. ఇంకా అంటే కూలిపోయినారు. మాకు సహకారం మీరు చేయాలి సార్. మేము జంగాల్లో తప్ప వేసి మేమందరం కూడా పేదవాళ్ళ కోసం సహాయం చేసి దీంట్లో ఏమైంది అంటే ఈ మహబూబ్ నగర్లో గత 10 ఏళ్ళ నుంచి సర్కారు భూమి ఏడ కనబడితే కబ్జా చేసి ఇలాంటి పేదవాళ్ళకు 1,00,000, 2 లక్షలు, 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇచ్చి బాధపడి కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ కంప్లైంట్లన్నీ నా దగ్గరికి వస్తే నేను గత కలెక్టర్ గారికి ఇచ్చిన. ఇస్తే వాళ్ళు రిపోర్ట్ రాసింది. పైన హైదరాబాద్కు రాస్తే అప్పుడున్న ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ పెద్ద ఆఫీసర్ల మీద విజిలెన్స్ కేసులు ఎంక్వైరీ అవుతుంది. ఎందుకు? గవర్నమెంట్ జాగా పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చాను. ఎవరు తీసుకున్నారు డబ్బులు? ఇప్పుడు లొల్లి పెట్టేటోళ్ళు తీసుకున్నారు. వినండి, నేను చెప్తా, మీకు కూడా అర్థం కావాలి కదా. ఇప్పుడు ఎవ్వరు కూడా మీ మీద కోపం కాదు, మీరెవరో వాళ్ళకు తెలియదు, అధికారులు ఎవరో మీకు తెలియదు. అధికారుల డ్యూటీ ఏంది? గవర్నమెంట్ ల్యాండ్ను కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలమ్మా? ఎందుకు అంటే ఇట్లనే పేద ప్రజలకు పట్టాలు ఇవ్వనీకేనో, లేదా స్కూల్స్ పెట్టనీకేనో, లేదుకుంటే హాస్పిటల్ కట్టనీకేనో, వీటి కోసం గవర్నమెంట్ జాగా ఉండాలన్నా లేదా? ఇప్పుడు మహబూబ్ నగర్ల పరిస్థితి ఏంటంటే హాస్టల్ చిన్న మీ పిల్లలే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు హాస్టళ్ళు లేక అద్దె భవనాలలో ఒక్కొక్క రూమ్లో 20-20 మంది ఉంటున్నారు. వాళ్లకు ఒక 2,000 గజాలు ఇస్తే ఒక హాస్టల్ చేస్తే 500-600 మంది పిల్లలు అక్కడ చదువుకుంటారు. దానికి జాగా లేకుండా కబ్జాలు చేస్తున్నారు అందరు. మరి ఏం చేస్తారు అధికారులు? మరి ఇంకొకటి, మీకు మొదటిసారి కాదు, ఎన్నోసార్లు చెప్పారు. మా దగ్గరికి మీలాంటి వాళ్ళు వస్తే కూడా అమ్మ వెరిఫై చేస్తాము, మీ పట్టా కరెక్ట్గా ఉంటే మీకు తర్వాత మీకు ఇందిరమ్మ ఇంట్లో లేకుంటే పట్టాలు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని ఫస్ట్ లిస్ట్లో పెడతామని చెప్పి మొత్తం లిస్టు రాసి కలెక్టర్కి పంపించాం, మన ఎంఆర్ఓకి పంపించినాం. వాళ్ళు వెరిఫై చేస్తూ ఉన్నారు. ఒరిజినల్గా 2012-13 ఏవైతే పట్టాలు ఇచ్చిండ్రో ఆ పట్టాలే ఒరిజినల్ పట్టాలు, అవే రికార్డులో ఉంటాయి. ఆ పట్టాలు తీసుకొని కొంతమంది ఏం చేసారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి చాలా మందికి గుంజుకున్నారు. కానీ చాలా మందికి డబుల్ బెడ్రూమ్ రాలే. ఎవరికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ అంటే బయట ఊళ్ళకి వచ్చినాయి. అక్కడ కూడా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొని మీకు రావాల్సిన ఇండ్లు, మీకు రావాల్సిన పట్టాలను ఎవరో బయట ఊళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇస్తున్నారని చెప్పి మన వాళ్ళు కూడా పైసలు ఇచ్చి స్టార్ట్ చేసి వాళ్ళు పైసలు తీసుకొని కలెక్షన్ చేసుకున్నారు. ఎన్నోసార్లు చెప్పిర్రు, అధికారులు పోయిండ్రు, ఎంక్వైరీ ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు ఇంటికి పోయిండ్రు, రాసుకొచ్చిండ్రు. ఏమైనా పక్కింటి వాళ్ళని అడిగిండ్రు ఫోన్ నెంబర్లు ఎవరివి అని, ఎవరు సపోర్ట్ చేయాలి. మరి వాళ్ళు ఏం చేయాలి అధికారులు? గవర్నమెంట్ జాగానైతే పేద ప్రజల కోసం రేపు భవిష్యత్తులో స్కూల్ కానీ పట్టాల కోసం కానీ దాన్ని సెట్ చేసుకోవాలి కదా, కాపాడుకోవాలి కదా. మరి గదే పని వాళ్ళు చేసిండ్రు. అయితే దీంట్లో వినండి, మీకు వచ్చిన పట్టా చాలామంది ఏం చేసారు, దొంగలు జిరాక్స్ కాపీలు తీసి మీ అందరికీ చూపించి మీలాంటి వాళ్ళ దగ్గర 1,00,000, 2 లక్షలు వసూలు చేసి గట్ల వసూలు చేసుకున్నాక దుర్మార్గులు అట్లా చేసినాక మరి గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు కదా. గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్ను ప్రొటెక్షన్ అంటే కాపాడుకుంటుంది. ఎందుకు కాపాడుకుంటుంది అమ్మా? వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారా? ఇప్పుడు ఎంఆర్ఓ గారు వాళ్ళు ఈ ల్యాండ్ని తీసుకుపోయి ఇంట్లో కాడ పెట్టుకుంటారా? మళ్ళీ మీలాంటి వాళ్ళ కోసం ఏదో కార్యక్రమం కోసం ఇస్తారు కదా. సో మీలో కొంతమంది ఆశపడి ఇచ్చి ఉంటారు. మరి ఇచ్చినప్పుడు అది మంచిదా చెడ్డదా, పట్టా కరెక్టేనా? వాడు ఏదో ఒక కాగితం ఇవ్వగానే అది కరెక్ట్ అని చెప్పి మీరు నమ్మితే ఎట్లమ్మా? మేమందరం ఇక్కడ ఉన్నాం, అడగాలి, పెద్ద మనిషిని అడగాలి, మీ కులపోళ్ళని అడగాలి. ఇగో ఇది పట్టా, ఈ కాగితం ఇచ్చిర్రు, ఇన్ని పైసలు తీసుకున్నారు, మరి ఇది కరెక్టా, దీన్ని నమ్మొచ్చా అని మీరు అడగాలి కదమ్మా. మేము ఈయనే ఉంటున్నాం, మా దగ్గరికి రావాలి. మా దగ్గరికి చాలా మంది వస్తే నేను అవన్నీ తీసుకుపోయి
ఎంఆర్ఓ ఆఫీస్కు పంపిస్తున్నాం. ఇక జెన్యునా కాదా? మేము ఇప్పుడు ఇంకో విషయం చెప్తా. మీరు ఎవ్వరు లేరు కదా, మీరు నిజంగా ఇళ్ళలో ఉంటే వినండి అన్ని వీడియోలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు పోయినా అది ఇళ్ళలో లేరు మీరు. ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఏంటంటే కట్టుకున్న తర్వాత మెల్లగా మున్సిపల్ నెంబర్ తీసుకుంటారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తెచ్చుకుంటారు, తర్వాత అది ఒరిజినల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అధికారులు చేసినది ఏంటి, గవర్నమెంట్ ల్యాండ్ పట్టాలు అంటే కాగితాలు లేని వాళ్ళు ఎవరు అమ్మ అన్ని ఎదురు చూస్తారు. ఇంకోటి చెప్తున్నా, డబుల్ బెడ్ వినండి, మీకు అర్థం కావాలి కదా. డబుల్ బెడ్రూమ్ లో కూడా బయట రోళ్ళు వచ్చి వచ్చింది. ఇడ బయట రోళ్ళకి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ వాళ్ళందరూ తీసేయాలనా లేదా? తీసేసి మరి మనలాంటి వాళ్ళకి ఇచ్చుకోవాలన్నా లేదా? దానికి ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు. 400 డబుల్ బెడ్రూమ్లు ఉన్న వాళ్ళు, 400 మంది బయట రోళ్ళు లేదా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే తెచ్చుకున్న వాళ్ళు, పైసలు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. మరి ఎవరు పొట్ట కొట్టింది? ఇది ఇలాంటి పేదోళ్ళ పొట్టలే కొట్టింది కదా. మరి ఇవన్నీ సరి చేయాలి, సరి చేసే కార్యక్రమం అధికారులు అవద్దు కట్ట చేయకండి. మీకు ఒక పని చేయండి, ఇప్పుడు వచ్చి సానుభూతి చూపించే వాళ్ళంతా మీ దగ్గర పిపి చేసి లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళే. ఈరోజు ప్రభుత్వం మీకోసం ఉంది. మీరు మీ అప్లికేషన్స్ ఇవ్వండి, మీ ఆధార్ కార్డు జత చేయండి, మేము ఎంఆర్ఓను ఆర్డీఓను పంపిస్తాం. మీకు నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఇంకో దగ్గర ఏమైనా ఉందా, లేదు రేపు వచ్చే ఇందిరమ్మ ఇండ్లల్లో మీరు పేదోళ్ళకి ఏమైనా ఇవ్వాలా, ఇవన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటారు. అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీది పట్టా ఒరిజినల్ పట్టా అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్లో తేలితే భగవంతుడు కూడా మీ నుంచి ఆ జాగా తీసుకోలేడు. కానీ వినండి పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళకు ప్రభుత్వము ఇప్పుడు కబ్జాలకు వెళ్ళి ల్యాండ్ బయటకు తీస్తేనే కదమ్మా మీలాంటి వాళ్ళకు పట్టాలు ఇచ్చేది. మీరు కాదు, ఎంక్వైరీ చేద్దాం. ఇప్పుడు 4 సార్లు 10 సార్లు ఆఫీసర్లు మీ దగ్గరికి పోయినరు, ఎంక్వైరీలు చేసుకొని ఈ పట్టాలు జెన్యూన్ కాదు, గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు కాదు, వేరే వాళ్ళు నకిలీ పట్టాలు ఇచ్చిందని ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాతనే వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసారు. దీంట్లో అధికారులు చేసే కార్యక్రమం వాళ్ళు చేసారు. ఇంకోటి, మీరు పేదోళ్ళు పట్టాలు లేని వాళ్ళు ఉంటే భవిష్యత్తులో ఎక్కడన్నా గవర్నమెంట్ ఇలా కబ్జాలు చేసిన వాళ్ళు అన్నింటినీ తీసి గవర్నమెంట్ ల్యాండ్ ఏడుందో చూసి మీ అందరికీ కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇది మా చేతులు ఉంది. ఏదో ఉన్నదన్న కాపాడు సార్, కట్టుబట్టలతో ఉన్నాం సార్. మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ దరఖాస్తు చేయండి. ఇట్లా మేము ఇట్లా ఫలానా ఉంటామని చెప్పి మొత్తం నాకు చెప్పిందంతా దరఖాస్తు చేయండి. మీ ఆధార్ కార్డు ఒకటి పెట్టండి. ఆధార్ కార్డు పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటాం. సరేనమ్మా, మీకేమి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని కూడా మీరు పోయి అడగండి, వాళ్ళని మెడబట్టుకోండి. పేదోళ్ళ కష్టాన్ని, పేదోళ్ళ రక్తాన్ని తీసి మీ అవసరాన్ని వాళ్ళు వాడుకొని మీ దగ్గర లక్షల రూపాయలు తీసుకుంటారు. అడగండి. మీకు న్యాయం చేయడానికి మేము ఉన్నాం, కానీ మనం తప్పు కూడా చేయొద్దు. మనం కరెక్ట్గా చేయాలి, మనం పద్ధతి ప్రకారం ఉండాలి, చట్ట ప్రకారం ఉండాలి. మేమందరం మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సరేనా? ఇప్పుడు అందరూ కూడా ఈరోజు మొత్తం కూడా ఈరోజు ఇక్కడ జరిగిన వ్యవహారము, ఎట్లా డబ్బులు తీసుకొని ప్లాట్లు చూపించి ఇల్లు కట్టించుకోవడం దేశం అంతా తెలిసింది. ఎంక్వైరీ జరుగుతుంది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో అందరు తేలుతుంది. సహకారం అయితే మీన వర్షం వస్తుంది, కింద పచ్చిగా ఉంది. మీ వృత్తిపరంగా 2 నెలలు 3 నెలలు పోతుంది. ఓకే, ఇప్పుడు మీరు
కరెక్ట్గా గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా వచ్చి చూపించిన జాగాలో మీరు ఇల్లు కట్టుకొని ఉంటే మీరు సంవత్సరం పోయినా కూడా ఆ ఇంటిని ఎవరు ముట్టుకోకపోతుంది. మీరు ఇల్లు ఎక్కడ కట్టుకున్నారు అంటే వివాదాస్పదమైన భూమిలో మీకు హక్కు లేని దగ్గర మీరు ఇల్లు కట్టుకొని 2-3 ఎంక్వైరీ చేస్తామా? ఇప్పుడు తప్ప ఒప్పో సార్ మీవే న్యాయం చేశారు. నేను చేస్తా మరి హక్కుల గురించి అంటే గవర్నమెంట్ మీవే తప్పు చేసినాం అనుకో సార్, మీవే న్యాయం చేయాలి. మేము అందరం రోడ్డు మీకు చేద్దాం మంచిగా కాగితం కట్టుకున్నాను అదే జాగాలో మీరు అప్లై చేసుకోండి అమ్మ, కొద్ది ఓపిక పట్టుకోండి, మీకు కూడా న్యాయం అయితే. ఇంకోటి రేపు గవర్నమెంట్ మీరు కరెక్ట్ అని తెలిస్తే మీకు నిజంగా మీకు పర్మనెంట్గా ఏదైనా సొల్యూషన్ చూస్తుంది. ఇట్లా కాదు కదా ప్రతిసారి ఆఫీసర్లు రావడము, మీ దగ్గర కాగితాలు లేకపోవడము, కూలగొట్టడము, మళ్ళీ మీరు ఇవన్నీ ఎందుకు? పక్కాగా మీరు అందరు పేదోళ్ళు అయితే మీ జెన్యున్ డాక్యుమెంట్ ఉంటే మీకు పక్కా ఇల్లు వస్తుంది, ఇందిరా ఇల్లు వస్తుంది, పర్మనెంట్గా సొల్యూషన్ అయితే. అప్పుడు మీరు సంవత్సరం పోండి కూడా మీ ఇంటికి ఎవరు రారు. ఆ పని చేసుకుందాం మనం, నేను మీ ఎంబడి ఉంటాను. ఇప్పుడు రేపు మీరు పోయి ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇచ్చుకోండి, మీ ఐడి కార్డులు పెట్టుకోండి, మీ పట్టా సర్టిఫికేట్ ఏదైనా ఎవరైనా ఇచ్చి ఉంటే ఆ ఫోటో కాపీ వినండి ఆ ఫోటో కాపీ ఎంఆర్ఓ గారికి ఇవ్వండి. ఎంఆర్ఓ గారు దాన్ని జెన్యూన్ అంటే అది కరెక్ట్గా గవర్నమెంట్ ఇచ్చిన పట్టానా నకిలీ పట్టానా అని చెప్పి వెరిఫై చేస్తారు. ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిన పట్టా అయితే ఖచ్చితంగా మీ భూమి మీకు వస్తుంది. ఒకవేళ అది నకిలీ పట్టా మీరు మోసం చేసిండ్రు అంటే మీరు ఎవరు మిమ్మల్ని మోసం చేసిండ్రో కూడా వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. మీకు ఏదన్నా ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి ప్రభుత్వం నుంచి అని చెప్పి మేము అధికారులతో చెప్పి మీకు ఒక ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేస్తాం. సరేనా? ఇప్పుడు ఎట్లా పరిస్థితి? మేము ఏడ వండుకుందాం, బట్ మొత్తం ఇండ్లు గులగొట్టిండ్రు. బయట ఉన్నాం సార్ కట్టుకునే బట్టలతో పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. మనం ఆడుంటే మన మీద కేసు అయితే వద్దు. నా మాట వినండి. న్యాయం చేస్తాను మీ మీద కేసు అయితే గత ప్రభుత్వం 2 సార్లు కృషి చేసి కరెంట్ ఇచ్చిరి, నీళ్ళు ఇచ్చిరి, అన్ని ఇచ్చిరి. లాస్ట్కి మీరు కట్టుకోండి, ఇప్పటి వరకే ఉండండి, మళ్ళీ ఎక్కువ కట్టకండి అని పొలిటీషియన్ కూడా సంతకాలు పెట్టించుకుంటారు. పొలిటీషియన్ సంతకాలు పెట్టి మా పేరు అన్ని రాసుకుంటారు సార్. వాళ్ళు దొరికిపోయారు సార్, వాళ్ళు అప్పుడు సార్ జరగం. అయితే ఆ ప్రభుత్వమే మాకు పట్టాలు ఇస్తారు. ఏమి చెప్పారు జరగం, మా ప్రభుత్వం ఇది మన చూస్తే ఇంకా మంచిగా అవుతుంది. అప్పుడు ఇచ్చిన కొత్త పట్టాలు మీకు ఎక్కడ చేయాలో మేము ఆలోచన చేసి భూమి తీసి ఏడ చేయాలో చేస్తాం. ఈ 1-2 రోజులు మీరు ఓపిక పట్టండి, దీనికి శాశ్వతమైన పరిష్కారం వస్తుంది. ఎంక్వైరీ సార్ మాకు ఒకవేళ మాకు ఎంత ఏమైనా ఉంటే సార్, మాకేమైనా ఎక్కువ ఉంటే ఎంక్వైరీసి మాకు తీసేయండి సార్. మాకు చెక్ చేసుకోండి, అన్ని చెక్ చేసి సార్. మీరు వస్తారనే మేము మాకు మీరు వస్తే మాకు చేస్తారనే మేము చాలా సమస్యకు పరిష్కారం మీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాదు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి మీరు ఏం చెప్తాం సార్. ఇంత లోతుందని తెలుసలేదు సార్, ఈ బాగా ఇంత లోతని మాకు తెలియదు సార్. మేము కంపవంచుటోళ్ళం సార్, మాకు అసలు తెలియదు. ఇంత బాధపడే చెప్తాం సార్, పలానాకి ఇచ్చినామని చెప్తున్నాం సార్. ఉన్నాం సార్, గుర్తు చేసుకుంటాం. మీకు ఆల్టర్నేట్గా ఇల్లు దొరకాలి, న్యాయం జరగాలంటే పేరు చెప్తేనే దొరుకుతుంది. చిన్న పేరు చెప్పాలంటే తప్పు చేస్తే కదా సార్, ఎవరికైనా డబ్బులు ఇస్తే చెప్తాం, చెయ్యండి ఏం చెప్తాం. చెప్పదే అవుతుంది, చెప్పదే ఓకే చెప్తాం. 7 ఏళ్ళు అవుతుంది మన స్థానిక విషయంతో సాయం చేసుకొని కూడా 7 ఏళ్ళ నుంచి చేస్తుంది. ఒకటి మీ పట్టా జెన్యూన్ అయితే మీకు వచ్చేది వస్తుంది. ఇప్పుడు భోజనం కూడా అరేంజ్ చేయండి. అల్మాస్ ఫంక్షన్ హాల్లో మీరు ఉండండి, రాసి పడుకోండి, భోజనం కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ భోజనం చేయండి. భోజనం ఎంత ఏం పేరు పేరు ఎవరు ఒకరు ఉన్నారా? పెద్దోళ్ళు పెద్ద మనుషులు ఎవరు మీకు? ఏం పేరు నీ పేరు? వెంకటేష్. నీ పేరు? రామాంజనేయులు. అందరు కలిసి అల్మాస్ ఫంక్షన్ పోండి, అది ఉండండి, సార్ చెప్తారు. రాత్రి భోజనాలు ఏర్పడతాయి. పొద్దుగా లేచి మీ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ పోండి. ఒకరొకరు ఎవరిది వాళ్ళు దరఖాస్తు పెట్టండి. నీ ఇల్లు ఏంది, నీ కథ ఏంది, నీకు ఏం కావాలో రాసి ఆధార్ కార్డు పెట్టి అడిగండి. రేపు సాయంత్రం వరకు మళ్ళీ ఆల్టర్నేట్గా ఏం చేయాలనేది చూద్దాం. మీరు ఏడుండాలి అంటే ఇది కూడా రాయండి. మాకు ప్రభుత్వం జాగా ఇవ్వలేదు, మాకు జాగా ఇవ్వాలి అని చెప్పి మాకు వినండి.